పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో యవనస్తుడు నిలబడి తన రక్షణ సాక్ష్యాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉండగా వీటిని మీరు బలపరచండి. కుమారుని యొక్క జీవితంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు, మీ రక్షణ కార్యాన్ని సంఘంతో పంచుకోబోతుండగా వీటిని బలపరిచి మీరు వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అయ్యగారు మీకు నా వందనాలు, అయ్యగారు మీకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. నా పేరు అవినాష్. నేను చిన్నతనం నుండి సహవాసంలోనే భక్తిలోనే జీవిస్తూ వచ్చా. చిన్నప్పటి నుండి వాయిద్యాలు వాయించడం, బైబిల్ చదవడం, మా తల్లిదండ్రులు నన్ను భక్తి మార్గంలోనే నడిపించారు. మరి నేను ఫస్ట్ నుండి 7th స్టాండర్డ్ వరకు సెయింట్ తెరెసా స్కూల్లో చదివాను. అది మీ అందరికి కూడా తెలుసు. మరి ఇంకా మా తండ్రి గారు నాకు మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇప్పిద్దామని చెప్పి రవీంద్ర భారతి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ నేను ఒక స్నేహితుడి ద్వారా అన్ని వ్యసనాలకి లోనైపోయా. స్మోకింగ్ అనే వ్యసనం అప్పటి నుండి నాకు 8th స్టాండర్డ్ నుండి 11 ఇయర్స్ బ్యాక్ నుండి నాకు డ్రింకింగ్ అనే వ్యసనం నన్ను లోపరి చేసుకుంది. నాకు అర్థం కాని పరిస్థితిలో నేను వెళ్ళిపోయా. నాకు దేవుడు మంచి జ్ఞానమును ఇచ్చాడు. 10thలో నేను ఎన్ని చేసినా దేవుడు నాకు 97% నేను పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించి నా పట్ల సహాయం చేశాడు. ఇంకా నేను తర్వాత 10thలోనే నాకు గంజాయి అనే ఆ మాదక ద్రవ్యం నాకు అలవాటైంది. నా ఫ్రెండ్ ద్వారా నేను దానికి ఆకర్షించబడ్డాను. సంతోషం ఉందేమో నేను వెళ్ళా, కానీ అది నా జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులా చేసి పడేసింది. నిజంగా దేవుడు నన్ను మార్చాడు. ఇవాళ నేను సాక్షిగా ఉన్నానంటే అది కేవలం ఆయన కృప. నేను ఎప్పుడో 2014-15 ఆ టైంలో నేను చనిపోవాల్సిన వాడిని. నా స్నేహితులందరూ చనిపోయారు. గంజాయి తరలిస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుని అందరూ చనిపోయారు. అయినను దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను మీ అందరి ముందు నన్ను ఒక సాక్షిగా ఉంచాడు. దాని తర్వాత నేను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా. నా ఇంటర్లో నేను భయంకరమైన తాగుడు, గంజాయి వ్యసనాలు, ఇంకా భయంకరమైన మత్తు పదార్థాలను తీసుకుంటూ ఉండేవాడిని. నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి, విచ్చలవిడితనంలో నేను జీవిస్తూ ఉండేవాడిని. ఈ విజయవాడ పట్టణంలో అనేక మంది రౌడీ షీటర్స్తో కాంటాక్ట్స్ నాకు ఉండేవి. అనేక మంది రౌడీ షీటర్స్ దగ్గర నేనుంటూ గంజాయి తరలిస్తూ దాన్ని నేను ఇక్కడ విక్రయం చేస్తూ అందరి దగ్గర నేను ఏదో ఒక గొప్పలాగా ఉండాలని నేను అనుకునేవాడిని. నన్ను అందరు చేదరించుకునేవాళ్ళు, కానీ అది నాకు దృష్టికి నేను సంతోషంగా చేస్తున్నానేమో అని అనిపించేది. మరి ఆ వయసు నుండే ఇంటర్ నుండే నేను అమ్మాయిలు అనుకుంటూ తిరిగా, ప్రేమ అనుకుంటూ తిరిగా. మరి నిజమైన ఆనందం నాకైతే దొరకలేదు. ఒక అమ్మాయి విషయంలో నన్ను కాలేజ్ నుండి డిబార్ చేశారు. నువ్వు ఇంకా చదువుకోకూడదు, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పారు. నేను ఇంటి దగ్గర ఉండి దేవుని సహాయం, మా తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించాడు దేవుడు సహాయం చేసి ఇంటి దగ్గరుండే నేను చదువుకోవడానికి సహాయం చేసి నాకు అక్కడ కూడా 80%తో దేవుడు నాకు కృప చూపించాడు. ఇంటి దగ్గరుండి చదువుకుంటాం మామూలు విషయం కాదు. నేను చదివింది మెడికల్ స్ట్రీము. నా తండ్రి నన్ను డాక్టర్ చేయాలనుకున్నాడు, కానీ నేను అప్పుడే దారి తప్పిపోయాను. ఏం చేయలేని పరిస్థితి. నిజంగా ఏదో మమ్మల్ని దేవుడు కొద్ది గొప్ప ఆశీర్వదించి తినడానికి మాకు ఇచ్చాడు. కానీ మా తల్లిదండ్రులు 2-3 సంవత్సరాలు ఆ వండుకున్న కొండను కూడా తీసి తినలేని పరిస్థితి. ఎప్పుడు ఏ టైంలో ఏ పోలీసుడు ఫోన్ చేస్తాడో, నిజంగా బ్రతికున్నాడా, మా పిల్లడు చచ్చిపోయాడా అని అందరూ కూడా పోలీసు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే మా మమ్మీ వాళ్ళకు కూడా తెలియడం జరిగింది. మరి ఆ టైంలోనే కరోనా గ్యాప్ వచ్చింది. ఆ కరోనా గ్యాప్లో నేను ఇంకా విడతాను. ఇంకా భయంకరమైన జీవితంలో నా జీవిత దుష్టుడు తీసుకెళ్ళిపోయాడు. నిజంగా ఎంతో మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కి, ఇంజెక్షన్స్కి, ట్యాబ్లెట్స్కి అన్నిటికీ లోనైపోయా. ఈ ప్రపంచంలో చూడలేని మొత్తు నేను చూడలేదు. అన్ని మొత్తులు నేను చూశాను, కానీ దేవుడు నన్ను ఇటు రీతిగా ఉంచాడంటే అది ఆయన కృపేనండి. ఆయన సహాయం నాకు చేశాడు. ఆయన పట్ల నా ప్రాణాలకి ఎంత గొప్పదని నేను నమ్ముచున్నాను. నిజంగా అంత భయంకరమైన పరిస్థితిలో నాకు ద్రవ్యం లేకపోయినప్పుడు మా తల్లిదండ్రులు నాకు ద్రవ్యంని కట్టదిట్టం చేసేసారు. ఎందుకంటే నేను ఇది చేస్తున్నానని, ఇంకా పాడైపోతానని చెప్పి మా తండ్రి గారు అయితే నా కోసం ఎంతో బాధపడ్డారు. ఎన్నోసార్లు 30 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎవరు వెళ్ళలేదండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, మాచవరం, పెనమలూరు, పటమట పోలీసు వాళ్ళు నా కాళ్ళకి నా మెడగా నా కాళ్ళు 2 కట్టేసి ఒక మూటలాగా ఏలాడి తీసి పిచ్చి కొట్టారండి. మామూలుగా అంటే ఇప్పుడు కూడా నేను మోకాళ్ళు వేసి కూడా ప్రార్థన చేయలేని పరిస్థితి. బాగా భయంకరంగా కొట్టారు. ఉమ్ములు ఊసారు నా మీద. నిజంగా
అండ్ నా సాక్ష్యం ఎంతో గొప్ప దేవుడు నాకు ఇచ్చిన అది దేవుడి కృపేనండి. నా దగ్గర ద్రవ్యం సరిపోక ఇంకా నేను మా డాడీ జేబులో దొంగతనం చేయడం మొదలుపెట్టా. తర్వాత లాకర్లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ని పోగు చేసుకుని ఒక 10 మందిని నా చుట్టూ ఉండాలి అని చెప్పి నేను ఇదే రోడ్లో చిన్న షార్ట్ వేసుకుని రెండు జేబుల్లో కూడా గంజాయి పొట్లాలు చిన్న చిన్న బ్లేడ్లు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. అది మీకు అందరికీ తెలుసు. అది దేవుడు నా పట్ల ఎంత కృప చూపించాడు. మరి ఇంకా ఆ ద్రవ్యం సరిపోట్ల, స్నేహితులు ఎక్కువైపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళ ఎదుట లోకం ఎదుట నేను గొప్పవాళ్ళ కనపడాలంటే ఈ చేయాలేమో నేను అనుకున్నా. ఒక రౌడీ నా తండ్రి నన్ను యాంటీ డ్రగ్ టెస్ట్స్కి నన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్, మీకు తెలిసే ఉంటుంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరి ముందు యాంటీ డ్రగ్ టెస్ట్స్ నిర్వహించేటప్పుడు మా తల్లిని తీసుకొచ్చి అక్కడ సిబ్బంది అంతా మీ వాడి మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తాం, సస్పెక్ట్ రౌడీ షీటర్ మీ వాడు రౌడీ షీట్ ఓపెన్ చేసి ఒక 1/2 కిలో గంజాయి ఆడి మీద ఫోటో తీసి పెట్టేసి రాజమండ్రి జైలుకి తరలిచ్చేస్తామని చెప్పారండి. నిజంగా మా తండ్రి ఎంత బాధపడి ఒకరోజు 3ంటికి నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్న పిచ్చోడ్లాగా షర్ట్ చినిగిపోయింది, షార్ట్ చినిగిపోయింది. మరి పోలీసు వాళ్ళకి నేను ఎక్కడ దొరికాను, ఎందు నిమిత్తం దొరికాను నాకైతే తెలియదు, కానీ తీసుకొచ్చారు. నా చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసేసి లోపల ఇన్నర్ లాకప్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి నాకు ఒక 60 రూపాయలు పెట్టి భోజనం పెడితే నా కాళ్ళకి నా చేతులకి చైన్లు వేసేసినప్పుడు నేను 2 చేతులతో తింటున్నానంట. మా తండ్రి చూసి ఆయన గుండె పగిలిపోయింది. నిజంగా తల్లిదండ్రులకి ఇలాంటి బిడ్డలు ఉండకూడదని నేను ఎంతో దుఃఖపరిచాను, ఎంతో బాధపరిచానండి. నిజంగా వాళ్ళకి ఇప్పటికి నేను రుణస్థుడిగానే ఉండాలి, ఎప్పటికైనా నేను రుణస్థుడిగానే ఉంటా. మరి నేను ఆ ద్రవ్యం నాకు సరిపోవట్లా, ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నారు. ఇటు గుడివాడ దగ్గర నుండి అటు ఇబ్రహీంపట్నం దాకా నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయింది. తెలంగాణలో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు, డబ్బు ఉండట్లేదు నా దగ్గర. అయితే నా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఇలాగ మర్డర్ చేయాలి అని చెప్పాడు. అయితే నేను వాడి దగ్గర నాకు తెలియని పరిస్థితి, నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు కదా. నేను ఇంకా వాడి దగ్గర ఒక 2 లక్షలు తీసుకుని ఆ మర్డర్ చేయడానికి నేను వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్ని ఒక 4గురిని తీసుకుని వెళ్ళిపోయాను. వంటంలో రౌడీ షీటర్స్ని తీసుకుని, సింగనగర్లో రౌడీ షీటర్స్ని ఒక 2 తీసుకుని వెళ్ళిపోతే అక్కడ కొంతకాలం 2 లక్షలు ఉన్నంత వరకు గంజాయి, తాగుడు, ముక్కుతో పీల్చే నికోటిన్, హెరాయిన్, కొకైన్ అన్నీ తీసుకున్నానండి. నిజంగా వాటిలో సంతోషం లేదు. అది ఏం చేసిందంటే కొంతకాలం నేను 13 రోజులు కనపడకుండా తిరిగి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాను హైదరాబాద్. ఇంకా కొన్ని రోజులు బాగానే ఉంది, ఆ 2 లక్షలు అయ్యే వరకు బాగానే ఉంది. కానీ దాని తర్వాత అక్కడ వాళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా మారిపోయినాయి. నేను చివరికి ఏం చేశానంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా స్కోప్ లేని పరిస్థితి. అక్కడ నేను ఒక శివాలయం గుడి కింద పడుకునేవాడిని నైట్, మళ్ళీ ఒక రైల్వే పట్టాలు పక్కన పడుకునేవాడిని. నేను నిజంగా ఆ స్థితి నుండి నన్ను దేవుడు మార్చాడు. దేవుడు గొప్ప దేవుడు అండి నిజంగా. దాని తర్వాత మరి నా చదువు నిమిత్తము నేను డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ అవ్వలేకపోయాను. దేవుని కృప వల్ల ఎంసెట్లో నాకు ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ని నాకు దేవుడు ఇచ్చాడు. ఒక ప్రొఫెషనల్ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదువుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నేను దాన్ని కూడా లోపడలేదు. నాకు చదువొద్దు అని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని, తిరుగుబాటు చేసేవాడిని. ఎంతో తిరుగుబాటు అసలు చివరికి కొడతాకైనా నేను సిద్ధపడిపోయేవాడిని. నా బ్రతికి ఎలా అయిపోయిందంటే రోడ్డు మీద నాకు సిగరెట్ కూడా డబ్బులు లేనప్పుడు నేను రోడ్డు మీద పిక్కలు కూడా ఏరుకుని తాగిన పరిస్థితి నాది. నిజంగా అటువంటి నాకు ఏమీ తక్కువ చేయలేదు, కానీ దేవుడి నుండి నేను దూరంగా వెళ్ళిపోయాను. అందుకని నా బ్రతికిలా అయిపోయిందేమో అని అనుకున్నా. ఇంకా తర్వాత హైదరాబాద్ నుండి నేను వచ్చిన తర్వాత ఇలా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి తీసుకొచ్చారు. దాని తర్వాత చదువు నిమిత్తం నేను వెళ్ళాలంటే నేను వెళ్ళను మమ్మీ, నాకు చదవద్దు, నేను ఇలానే తిరుగుతా, నేను ఇలానే ఉంటా, నాకు ఇదే కావాలి, నా ఫ్రెండ్స్లోనే నాకు లోకం ఉందనుకున్నా, నిజమైన ఆనందం ఉందనుకున్నానండి. అప్పట్లో మా మమ్మీ ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. మా మమ్మీ కూడా ఫార్మసిస్ట్, మెడికల్ దాంట్లో చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ బిడ్డ కూడా నా కోసం ఎంతో ప్రయాసపడేది. మరి ఆమె కార్చిన కన్నీరు వ్యర్థం కానివ్వాలి. దేవుడు నిజంగా నేను చదువుకోనంటే 2 years నేను
నేను బ్యాక్ అయిపోయానండి. 4 ఇయర్స్ కోర్స్ అయితే అది డిగ్రీ కోర్సు. 2 ఇయర్స్ నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే మా మమ్మీ వెళ్ళు అని ఇబ్బంది పెడుతుంది, నన్ను ఫోర్స్ చేస్తుంది. చదువుకోకపోతే జీవితం లేదు, తర్వాత నిన్ను ఎవరు చూడరు, ఇప్పుడు ఇలా ఉన్నావు, ఇంకా నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తారు అని నాకు ప్రతిసారి గద్దింపించేది. కానీ నేను లోబడేవాడిని కాదు. మరి నేను ఒకరోజు ఒక జంగిల్లో కూర్చుని ఆ గంజాయి తాగుతూ ఉన్నప్పుడు ఎందుకనో నాకు చదువుకోవాలనిపించింది, దీంట్లో ఏం లేదనిపించింది. మరి మా తల్లికి ఫోన్ చేసి, అమ్మ నేను చదువుకోవాలనుకుంటున్నా, నువ్వు రిజైన్ చెయ్యి, నేను చదువుకుంటా అన్న. మా మమ్మీ అప్పట్లో 25,000 30,000 శాలరీ రిజైన్ చేసేసిందండి. రిజైన్ చేసి ఫోటో పెడితే నేను ఇంటికి వస్తానని చెప్పాను. రిజైన్ చేసి మరి నాకు ఆ ఫోటో పెట్టినప్పుడు బయలుదేరి వెళ్ళటం జరిగింది. మరి 2 సంవత్సరాల కోర్సు ఎట్ ఏ టైంలో నేను 13-14 సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైంలో నేను పాస్ అయ్యానండి. అది దేవుడి కృప, నా గొప్పతనే కాదు. నేను దేవుడిచ్చిన తెలివి నేను దుర్వినియోగం చేశాను. లోకంలో నేను ఖర్చు పెట్టాను, దానివల్ల నేను ప్రయోజనం పొందలేదు. దాని తర్వాత నర్సరావుపేటలో, నేను పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చదువుతున్నప్పుడు 4 ఇయర్స్ నేను దేవుడి సహాయం అడిగాను. మా మమ్మీ అడిగినప్పుడు దేవుడు సహాయం చేశాడు, చక్కగా చదువుకోవడానికి కృప చూపించాడు. మరి ఆ చదువు అయిపోయిన నిమిత్తము జాబ్ తర్వాత ఈ కరోనా టైంలో అండి నేను ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉండేవాడిని. మా తల్లి తిప్పని హాస్పిటల్ లేదు, హాస్పిటల్స్లో నా యూరిన్ టెస్ట్ చేసి 5-6 డ్రగ్స్ పాజిటివ్ వచ్చినాయి. నువ్వెందుకు పనికి రావన్నారు, నువ్వేం చేయలేవు, నువ్వు ఇంకా 2 నెలలు అయితే పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతావు అని చెప్పారండి డాక్టర్స్. పోలీసు వాళ్ళు బాగా కొట్టారు, నా తల్లిదండ్రులు చెప్పారు. సంఘంలో కూడా నాకు ఆత్మీయంగా బలపరిచే ఆంటీస్ అంకుల్స్ నాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా ఉండకూడదని. నేనంతా తిరుగుబాటులోనే ఉండేవాడిని, కానీ నిజమైన ఆనందం నేను పొందలేకపోయాను. దాని తర్వాత నా 2024 ఆగస్టు 9th నా డిగ్రీ కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి వెంటనే ఆగస్టు 9th నేను స్టడీ కంప్లీట్ అయిపోయింది. ఆగస్టు 12th నాకు హైటెక్ సిటీలో జాబ్ ఏర్పాటు చేసి జాబ్లో నేను ఆన్ బోర్డ్ అయ్యాను. 4 days గ్యాప్. మరి నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయా. ఈ పట్టణం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఇంకా డబ్బు వచ్చేస్తుంది, నేను సంపాదించుకుంటున్నా. అమ్మాయిలతో వ్యభిచారం చేసేవాడిని, పిచ్చిగా తిరిగేవాడిని, పాపం లోకంలోనే ఉండేవాడిని, భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. నిజంగా ఎంతో మందిని పాడు చేశాను, ఎంతో మందిని గాయపరిచాను, నన్ను నేను గాయపరుచుకున్నానండి. బ్లేడ్స్ పెట్టి నా చేతులన్నీ కోసేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు నేను చచ్చిపోతా, దిస్ ఈజ్ ద లాస్ట్ డే అని నా స్టేటస్లో పెట్టాను. ఆ రోజు ఎందుకు పెట్టాను తెలియదు. మరి ఇంట్లో మా అన్నయ్య యూకేలో ఉన్నారు ప్రస్తుతానికి. అన్నయ్య ఇక్కడ చింటూకి ఆశిష్కి ఫోన్ చేసి ఇలా లాస్ట్ డే అని పెట్టాడు. ఎన్నోసార్లు ఇలా లాస్ట్ డే అని పెట్టినప్పుడు మరి అమలాంటి వాళ్ళ చింటూ నన్ను ఎక్కడున్నాడో ఎత్తుక్కుని తీసుకొచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు ఉన్నాను. రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టారు. అవి నన్ను ఏమి చేయలేకపోయింది. పోలీసులకు కొట్టారు, నన్ను ఏం చేయలేదు. వాళ్ళు నన్ను మార్చలేకపోయారు, కానీ నా దేవుడే నన్ను మార్చాడు. నేను గర్వంగా చెప్పగలనండి. అది నిజంగా నాలాంటి యవనస్తులు ఎంతోమంది. మరి నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుండగా నాతో పాటు కొలీగ్స్ ఉండేవాళ్ళు. అమ్మాయిలకు కూడా నేను తాగిస్తూ ఉండేవాడిని, వాళ్ళతో నేను పాపం చేస్తూ ఉండేవాడిని. ఎంతో భయంకరమైన పరిస్థితి. మరి అవన్నీ చూస్తున్నాడు దేవుడు. దెబ్బ కొట్టన్నా లాగాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అక్కడ ఒక పెద్ద గొడవ అయిందండి. నాకు February 1st నాకు శాలరీ క్రెడిట్ అయినాయి. ఆ 1st నేను పొద్దున్న 6 నుండి సాయంత్రం 8 దాకా తాగుతూనే ఉన్నా. నాకేం అర్థం కావట్లా. తాగుతూ ఉన్నప్పుడు ఇంకా నాకు గొడవ అయింది. అక్కడ గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేసేస్తాం 301 అని చెప్పారు. ఇంకా దాని నుండి కూడా నా బంగారపు చైను 2 కాసులు ఉంటుందండి, అది పోగొట్టుకున్నాను నేను. ఇంకా అలాంటి ఎన్నో కోల్పోయాను. నా శరీరాన్ని గాయపరుచుకున్నాను, ఎంతో మందికి లోబడకుండా తిరిగాను. దేవుడి మాట అంటే భయం ఉండేది కాదు. బైబిల్ని విసిరేసాను, చందాన్ని చింపేశాను. నేను ఆటోలో మా మమ్మీ తీసుకెళ్తుంటే ఆటోలో నుండి దూకేశాను. నేను చర్చికి రాను, నేను ఎందుకు రావాలి చర్చికి, ఏముంది దాంట్లో అని చెప్పేవాడిని. చిన్నప్పటి నుండి అలా ఉండేవాడిని. మరి సైతాను లోపరి చేసుకుని నన్ను చిందరమందరు చేయాలని చూసింది, కానీ నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. దాని తర్వాత మరి ఫిబ్రవరి మార్చిలో గొడవ అయిన తర్వాత మరి 3 days మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మా డాడీని కూడా ఉంచేశారు నాతో పాటు. ఏం చేయని తప్పుగా మా తండ్రి కూడా ఎంతో బాధపడ్డాడు. నా పోలీస్ స్టేషన్లో ఉంచేసి 3 రోజుల తర్వాత నన్ను విడిపించారు. కేసు కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే పిటిషన్ వేయాలా, లేకపోతే ఫైల్ చేసి ఇంట్రోగేషన్ చేస్తాము అని చెప్పి, డబ్బు కావాలి ఇదని చెప్పి ఇబ్బంది పెడుతుండే. మరి మార్చిలో నేను ఆ జాబ్ని రిజైన్ చేసి నేను బయటకు వచ్చాను. మరి
ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అది కేవలం ఆయన కృపేనండి. నాకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీని ఇచ్చాడు. ఒక 30 లక్షలు నేను ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి ఇతర దేశం వెళ్ళడానికి దేవుడు నాకు కృప చూపించాడు. రేపు నా ఇంటర్వ్యూ ఉందండి, దానికోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకను నాకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి. దేవుడు, నేను భయపడుతున్నా, ఎవరిస్తారు ఏంటి, నేను పట్టుబడింది అక్టోబర్ 21, 2023లో LEF చెన్నై రిట్రీట్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ పాపాలను ఒప్పుకొని నేను నిన్ను క్షమిస్తా. పాపపు పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోళ్ళ గురించే మాట్లాడాడు. దేవా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి చెప్తే నా బాధలు తీర్చలేరు. ఎవరికి చెప్పినా నన్ను క్షమించరు. టూను మూస్తారు. నిజంగా ట్రాన్స్జెండర్స్తో కూడా నేను సెక్స్ చేసిన వ్యక్తినండి. నిజంగా భయంకరమైన పరిస్థితి. ఆ మొత్తు నన్ను ఏం చేసిందో నాకు తెలియలేదు. నేను ఎంతో మందిని బాధపరుస్తూ, ఇంట్లో వాళ్ళు బాధపరుస్తూ, సమాజంలో నన్ను అందరూ ఒక హేట్రేట్గా చూడాలని నేను చూశాను. అందరూ ఎంతో రెబెలియన్గా తిరిగాను. నాకు నిజంగా శాంతి దొరకలేదు. కానీ మా తల్లి కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ బిడ్డ మొర్ర పెట్టింది. మా మమ్మీ డాడీకి వివాహమై 24 ఇయర్స్ అండి. ఆ బిడ్డ నా కోసం 23 సంవత్సరాలు కన్నీరు కారిస్తే నేను ఇవాళ రక్షించబడ్డాను. నా కోసం కార్చిన కన్నీరు వ్యర్థం కాదు. నాకు లూది ఆంటీ కానీ, చంటి పెద్దం కానీ, ఇంకా ఉన్న చాలామంది ఉన్నారు, శ్యామయ్య గారు కానీ నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. అమ్మ, ఏంటమ్మా పిల్లడు అలా అయిపోతున్నారు అని చెప్పి అయ్యగారు పద్దాంగడ ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఒకరోజు మరి నేను అన్ని విడిచిపెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇలానే జీవిస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్ ఒకడు అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని లేపుకుని వచ్చేసాడు. వాడిని చంపేద్దామని చూస్తున్నారు. వాడికి నేను సలహాలు ఇస్తున్నాను, ఇలా చేయాలరా అని. వాళ్ళు ఏమనుకున్నారంటే నా మీద కూడా అగెన్స్ట్ పెట్టుకున్నారు. ఇంకా నేను అందరిలో ఇంకా వాడికి నేను ఏదో చేస్తూ, వాడితో నేనుంటూ ద్రవ్యాన్ని ఎలా పడితే అలా పాడు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నా. మరి నాకు ఎందుకు అనిపించిందో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపించింది. నాకు జాబ్ లేదు, నేను రిజైన్ చేసి వచ్చేసా. ఇప్పుడు వెళ్ళినా సర్టిఫికేషన్స్ అడుగుతున్నారండి. సర్టిఫికేషన్స్ చేయలే. నేను ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదని చెప్పి చేయలా. వదిలేసిన దానికి నేను అనుభవించాలని నేను ఇలా ఉన్నాను. కానీ మరి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళటానికి మళ్ళీ మా డాడీని అడిగితే హైదరాబాద్ పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అందరితో స్నేహం చేస్తూ ఎలా పడితే అలా విడి జీవితం అండి. నిజంగా నా జీవితం ఎంతో భయంకరమైంది. నేను సాక్ష్యం చెప్పలేకపోయా. మన ముందు దైవజనులు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. నిజంగా నా సాక్ష్యము నేను దేవుని చిత్తం అయితే మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. నన్ను బట్టి అనేకులు మార్చబడాలని నా ఆశ అండి. ఒక్క ఆత్మని సంపాదిస్తే దేవుడు ఆ పరలోకంలో విందు చేస్తాడు. మనకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మన జీవించే జీవితం ఒక మాదిరిగా ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి. నిన్నటి దినమున మన సహవాస నాయకులు శ్యామలేశ్వరత్నమయ్య గారితో నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను భయపడుతుంటే నిర్గమకాండం 14:13 నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, నేను నేడు కలగపు చేయి రక్షణని ఊరక చూస్తూ నిలిచి ఉండడని ఉంది. దాని తర్వాత దానియేలు గ్రంథంతో దేవుడు నాతో మాట్లాడాడు. అబేద్నెగోని అందరినీ అగ్నిలో నుండి నేను బయటికి తెచ్చిన దేవుడిని, నేను నిన్ను కూడా ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి బయటికి తీసుకురావడానికి సమర్థుడని, నువ్వు దుష్టుడి వశమున పడకుండా నేను నిన్ను రక్షించడానికి సమర్థుడిని, నేను రోషం గల దేవుడిని నాతో మాట్లాడాడు. మరి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి. నిజంగా ఎంతో గొప్ప సాక్ష్యం నాది. నా సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మారాలి. నాలాంటి యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. పిచ్చిగా డ్రగ్స్లో ఏదో చేయాలి, ఏదో చూడాలని అనుకుంటున్నారు. కానీ నిజమైన ఆనందం ఈ బైబిల్లో ఉంది, ఈ వాక్యంలో ఉందని నేను గ్రహించి నా రక్షణ సాక్ష్యాన్ని నేను ఊరికే నా మనసులో పెట్టుకోలేకపోయాను. మీ అందరి ముందు నేను చెప్పగలిగానంటే అది కేవలం ఆయన కృపేనండి. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఇంకను నా కోసం ప్రార్థన చేయండి. నా చూపుల ద్వారా కానీ నా మాట ద్వారా కానీ మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టుంటే మీరందరూ నన్ను క్షమించండి. ఇంకను నా కోసం ప్రార్థన ఎక్కువ చేయండి. నేను ఇతర దేశం వెళ్ళి కూడా దేవుని పరిచర్లో వాడబడాలని నాకు ఆశ అండి. ఈ యవన బలము, ఈ యవన తలాంతులు పాడగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు. కుంటోళ్ళు పాడలేరు కదండి, గుడ్డోళ్ళు పాడలేరు కదా. ఇలాంటి శక్తిని మనల్ని నించోబెట్టారంటే అది ఆయన కృపే. నేను అవన్నీ దేవుడి కొరకు నేను వాడాలి, ఇతరులకి నేను మాదిరికరంగా జీవించాలని నా ఆశ అండి. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారికి కూడా నేను నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.